మా అమ్మ పైన ప్రాంక్ చేసిన దానికి కట్టేసి ఇంత పని చేస్తదని చెప్పి కల్లో కూడా ఊహించలేదు. అసలేం జరిగిందంటే ఈరోజు మళ్ళీ మా అమ్మ పైనైతే ప్రాంక్ చేయబోతున్నాను. ప్రాంక్ కోసం కావాల్సిన వస్తువులొచ్చేసి ఒక బెలూను, ఒక గుండు సూదనమాట. ఇక ఈ రెండిటితో ఏ గేమ్ ఆడతారని చెప్పి మీ అందరికి డౌట్ రావచ్చనమాట. ఏం లేదు, ఆపోజిట్ పర్సన్ అయితే మనకైతే బెలూన్ గాల్లోకేస్తాడు. మనమైతే నోట్‌తో ఈ గుండు సూదునైతే పట్టుకొని దాని బెలూన్‌నైతే పగలగొట్టాలి. కానీ గేమ్‌లో మజా రావాలంటే మాత్రం మా అమ్మనైతే గట్టిగా అయితే ఆడుకోవాలి. దానికోసం అయితే ఒక ప్లాన్ అయితే ప్రిపేర్ చేశాను. ఇక ఆ ప్లాన్ ఏంటో కాదనమాట. ఈ బెలూన్స్‌లో ఒక బెలూన్‌లో అయితే వాటర్ అయితే ఉంది. ఆ బెలూన్‌నైతే మా అమ్మ పైన ఏస్తాను. ఆమె పగిలిన వెంటనే ఆమె ఫేస్ మీద అయితే వాటర్ పడతది. దాని తర్వాత మా అమ్మ రియాక్షన్ అయితే చూద్దాము. సో ఇంక అన్నిటికంటే పెద్ద టాస్క్ వచ్చేసి ఏమీ లేదనమాట. మా అమ్మనైతే ఈ గేమ్ కైతే ఒప్పియడం. దానికోసం కూడా ఒక ప్లాన్ అయితే ఆలోచించాను. ఆ ప్లాన్ ఏంటో కదనమాట. ఈ గేమ్ లో గెలిస్తే పండక్కి చీర ఫ్రీ ఫ్రీ అన్నాను. దాని తర్వాత మా అమ్మ వెంటనే అయితే ఒప్పేసుకునింది. ఇక మా అమ్మ గేమ్ గురించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి ఇంకా గేమ్ లో అయితే కూర్చొని పెట్టేశాను. ఇంకా డౌట్ రాకుండా కూడా నేనే ఫస్ట్ ఆడతానని అయితే చెప్పాను. ఇక గేమ్ స్టార్ట్ అవగానే 3 బెలూన్స్ లో 2 బెలూన్స్ అయితే సక్సెస్ఫుల్ గా అయితే పగలగొట్టేశాను. ఇంకా ఒక్క బెలూన్ అయితే పగలలేదు. కానీ మా అమ్మ మాత్రం 3 బెలూన్స్ నేనే పగలగొట్టి గేమ్ అయితే గెలుస్తానని కాన్ఫిడెన్స్ గా అయితే చెప్తుంది. ఇంకా గేమ్ స్టార్ట్ అవగానే కాన్ఫిడెన్స్ గా 2 బెలూన్స్ అయితే సక్సెస్ఫుల్ గా అయితే పగలగొట్టేసింది. థర్డ్ బెలూన్ పగలగొట్టిన తర్వాత మా అమ్మ రియాక్షన్ చూడండి ఎలా ఉందో. ఇక వాటర్ ఉన్న బెలూన్ పగలగానే మా అమ్మని చూసి నాకైతే నాన్ స్టాప్ గా అయితే నవ్వైతే ఆగలేదు. ఇక నేను నవ్వింది చూసి మా అమ్మ అయితే తరిమి తరిమి ఏది దొరికితే దాంతో కొట్టింది. కానీ నేను సక్సెస్ఫుల్ గా నేను తప్పించుకున్నా. ఫైనల్ గా నన్ను అయితే పట్టేసుకునింది. ఇక మా అమ్మ పైన చేసిన పనికి నన్ను 2 దెబ్బలు కొట్టి 2 తిట్లు తిట్టి వదిలేస్తుంది అనుకున్నా. తీరా చూస్తే గోడకు కట్టేసి ఏం చేసిందో మీరే చూడండి. ఫైనల్ గా నా పైన ఉన్న కోపం అంతా మా అమ్మ ఈ రోజు రివెంజ్ రూపంలో తీర్చేసుకునింది. అవును, ఇంతకీ ఇలాంటి ప్రాంక్ ఇంకొకటి మా అమ్మ పైన చేయాలో లేదో కింద కామెంట్ బాక్స్ లో అయితే కామెంట్ చేసేయండి. వెళ్తూ వెళ్తూ మీ లక్కీ హ్యాండ్స్ తో అలా సబ్స్క్రైబ్ చేసుకొని ఇన్స్టాల్ అయితే ఫాలో అయిపోండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు ఉంటాం మరి బాయ్.